హాయ్, నేను మీ బాలు కాయితి సిరిసిల్ల. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటలో ఉన్నాం. ఈరోజు గల్ఫ్లో మరణించిన కుటుంబాలకి అంటే చాలా ఏళ్ళుగా ఎన్ఆర్ఐ పాలసీ గురించి కానీ గల్ఫ్ బోర్డు గురించి కానీ చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు గల్ఫ్ కార్మిక పక్షాన చాలా సంఘం ప్రతినిధులు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక ముందడుగు పడిందని చెప్పచ్చు. కనీసం సీఎఫ్ రిలీఫ్ ఫండ్ కిందనన్నా గల్ఫ్లో మరణించిన కుటుంబాలకి ఒక్కొక్కరికి మినిమం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించేటట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుని ఒక జీవో కూడా విడుదల చేసింది. వాళ్ళ కుటుంబాన్ని అడిగి తెలుసుకుందాం. బొడ్డు బాబు అని వాళ్ళ గల్ఫ్ బాధిత కుటుంబం ఇంటి వద్ద ఉన్నాం. అమ్మ నమస్తే అమ్మ. ఎట్లా చనిపోయింది మీ కొడుకు? ఏం పేరు నీ పేరు? ఎన్ని రోజుల కింద పోయిండు? ఏ దేశం పోయిండు కొడుకు? బైరాన్ పోయిండు. ఎప్పుడు ఎన్ని రోజుల కింద పోయిండు? శ్రీలంక 10 రోజులకు. ఒక్క నెల కూడా కాలేదు. ఎట్లా చనిపోయిండు అక్కడ? ఎక్కడ ఎట్లా జరిగింది మాకు తెలియదు సార్. మాకు తెలియదు. ఎంతమంది కొడుకులమ్మ నీకు? ఒక్క బిడ్డ ఒక్క కొడుకు. అంటే ఇక్కడ ఎందుకు ఆ దేశం ఎందుకు పంపించినావు? ఇక్కడ పని లేదా మీకు? భూమిజాయం లేదా ఇక్కడ? అప్పులు అయినాయి, ఇల్లు కట్టుకోవాలి. మన ఇంటికి సారు మెడలు వస్తారు. ఇల్లు మంచిగా కట్టుకుందాం. అందరికి బంగుళాలు అయినాయి. బంగుళ కట్టుకుంటేనే అవ్వ నేను పోతున్నా అనిపోయిండు. అప్పులు తీరుకున్నాక బంగుళ కట్టుకుంటున్నావు అనిపోయిండు సారు. మా ఆయన చచ్చిపోయి 2 ఏళ్ళు అయింది. ఇక నా కొడుకు కూడా వేయండు. ఎక్కడ ఆధారం లేదు. చూడండి, ఒక్కగానొక్క కొడుకు గల్ఫ్ దేశం పోయిన ఒకటే నెలకు చనిపోయిండు అని చెప్పి తల్లి చెప్తుంది. వీళ్ళ గుండె బాధ వినండి ఒకసారి. ఈ చిన్న బాబు వాళ్ళ కొడుకు మీ పేరు ఏం పేరమ్మా? శిరీష. ఎట్లా అసలు ఎన్ని రోజులకు పోయిండు అసలు మీ పెళ్ళైనాక? 6 monthsకి వెళ్ళిపోయిండు. పోయి 3 years ఉండొచ్చిండు. ఏ దేశం పోయిండు? ఫస్ట్ బైరాన్ పోయిండు. ఓకే. మళ్ళీ వచ్చి 5 years ఉన్నాడు ఇటు. ఇక్కడ మామయ్య పోట్లు అప్పులు, ఇల్లు బాగాలేదని అప్పులు బాగా అయిపోయినాయి. పోయి అట్లా ఉండి చేసుకుని వద్దామని 1 month ఉన్నాడు. 1 monthకి అక్కడ మట్టి తెప్పలు వాడి అట్లా స్పాట్ డెత్ అయిపోయింది. ఇక్కడ ఇంతకుముందు 5 సంవత్సరాలు వేరే దేశం పోయి వచ్చినాక మళ్ళీ పోయినాక 1 నెల రోజులకు చనిపోయారని చెప్పేసి వాళ్ళ భార్య శిరీష కూడా చెప్తుంది. ఇక్కడనే మన గల్ఫ్ సంఘం ప్రతినిధులు హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు. టీపీసీఎస్సీ కరీంనగర్ నరేష్ గారు కూడా వచ్చారు. నరేష్ సార్, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు అంటే ఇన్ని రోజులకు కాంగ్రెస్ గవర్నమెంట్ గల్ఫ్లో మరణించిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. ఒక ముందు అడుగు వేసినారు. మీరు ఎట్లా అనిపిస్తుంది? నా పేరు సింగిరెడ్డి నరేష్ రెడ్డి. నేను తెలంగాణ కాంగ్రెస్ గల్ఫ్ విభాగం అధ్యక్షుడిని. అయితే ప్రతిపక్షంలో ఉన్న రోజులు మేము కొట్లాడుతూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు నిధులు నీళ్లు నియామకాల మీద ఏర్పడి ఇక్కడ అవకాశాలు లేకుంటే మామూలు బయట పోతే వాళ్ళ మీద బొగ్గుబాయి బొంబాయి దుబాయ్ అని చెప్పి ఎన్నో కథలు చెప్పి ఆ ప్రభుత్వం ఏం చేయలేదు. దాంట్లో మేము కొట్లాడినాం కాబట్టి ఇవాళ బాధ్యత ఉన్నది మేము అధికారంలోకి వచ్చినాక అని చెప్పి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న ఆది శ్రీనివాస్ గారిని కానీ, మా ఎమ్మెల్యే గారిని, అలాగే జీవన్ రెడ్డి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, మంత్రి శ్రీధర్బాబు గారిని, వివిధ రకాలుగా ప్రభుత్వ సలహాదారులని, ఆఖరికి మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్ళి ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పినాం. అంటే అప్పుడు పాదయాత్రలో కూడా మేము వెంబడి ఉండి 6-7 నియోజకవర్గాలలో మేము ప్రతి చోట అక్కడ ఉన్న నియోజకవర్గాల పరిస్థితి, అక్కడ ఉన్న గల్ఫ్ కార్మికులు ఇంతమంది ఉన్నారు, ఇంత ఇబ్బందులు ఉన్నారు, ఇంతమంది చనిపోయారు ఈ నియోజకవర్గంలో అని ఆయన ఎంబడి పాదయాత్రలో తిరుగుతూ ఆఖరికి వేములవాడలో మన ఆర్మూర్లో ఒక 100 మంది గల్ఫ్ బాధితులు, గల్ఫ్ విడోస్ తోటి అక్కడ మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిపోయడం జరిగింది. అలాగే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారి వెంట 2 వితంతుల్ని పట్టుకొని గల్ఫ్ చేసి అధ్యక్షుడును నేను కలిసి ఆయన వెంట నడిచి ఒక 4 నిమిషాలు ఆయన చెప్పిందల్లా విన్నాడు. పాపం మంచి బాధ్యతతోటి ఫీల్ అయిండు. పొన్నం ప్రభాకర్ గారికి వెంటనే చెప్పిండు, ఈయన కరీంనగర్ నుంచి వచ్చిండు, నువ్వు ఇది ఏదున్నా ఇష్యూ టేకప్ చేయాలని చెప్పి పొన్నం ప్రభాకర్ కూడా చెప్ప జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఆదిశీనన్న గారు ఎట్లీస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అయినా తీసుకుందామని చెప్పి ఒకటి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మొన్న మేము వెళ్ళినప్పుడు శ్రీనన్న ఉన్నారు, కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకో ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మేడిపల్లి సత్యం గారు ఉన్నారు. వీరందరి ముంగట ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మనం ఈ 500 కోట్లతోటి ఈ బడ్జెట్ పెట్టాల్సిందే అని చెప్పి తన వ్యక్తిగత సహాయానికి ఆ పేపర్ ఇచ్చి మేము ఇచ్చింది చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇలా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు నా కాన్ఫరెన్స్లో ఎక్కువ మంది ఉన్నారని చెప్పి ఆదిశీనన్న సవాల్గా తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఇవాళ ఒక 2 చెక్కులు తెచ్చి ఈ నియోజకవర్గంలో ఇస్తున్నాం. అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా గల్ఫ్ నాయకుల తరఫున, గల్ఫ్ కార్మికులు బాధితుల తరఫున ఏంటంటే మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పట్టించుకొని గల్ఫ్ కార్మికుల్ని ఇవాళ ఒక 5 లక్షల చెక్కుని విడుదల చేస్తుందంటే మేము దీన్ని ఇంకా ఏదైతే గల్ఫ్ బోర్డు పెట్టి
వివిధ రకాలుగా ఈ గల్ఫ్ కార్మికులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది, చేస్తుందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఆ బాధ్యత ఉంది, ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఇది స్టార్ట్ చేద్దాం ఇప్పటి నుంచి అని చెప్పి ఇది ఇవాళ తీసుకున్నారు. దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం, మేము హర్షిస్తూ ఉన్నాం. చాలా అభినందనీయం ఇది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి, నాకంటే ముందు 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్న వంటి వారు ఉన్నారు. భీమరెడ్డి గారు, కృష్ణ గారు, రవి గారు, ఎన్నో వేదికల మీరు చూసి ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకా లీడర్లు ఉన్నారు, స్వదేశ్ గారు, ముస్తాఫా ధర్మేందర్ గారు, ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. దీంట్లో వివిధ రకాలుగా పోరాడినప్పటికీ, వివిధ సంఘాల నుంచి పోరాడినప్పటికీ గల్ఫ్ కార్మికుల కోసం చేసారు ఎవరైనా. అట్లా ఇవాళ ఏకతాటికి వచ్చి మొన్న ఎలక్షన్లలో కూడా మన వాయిస్ తెలవాలి, ఈ గల్ఫ్ కార్మికుల పరిస్థితి బాధ తెలవాలని చెప్పి పాపం అక్కడొకళ్ళు వీళ్ళు చేస్తే నన్ను కూడా చేయమంటే నేను చేయను, నేను కాంగ్రెస్ పార్టీ లైన్లో ఉన్నా, నేను దానిలోనే ఉండి సాధిస్తా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది వారికి. ఇవాళ ఇది జరగడం చాలా నాకు ఆనందదాయకంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. థ్యాంక్ యూ నరేష్ రెడ్డి గారు. ఇప్పుడు మరొక గల్ఫ్ సంఘం ప్రతినిధి మంద భీమరెడ్డి గారు చాలా సంవత్సరాల నుండి గల్ఫ్ కార్మికుల కోసం కొట్లాడుతుంటూ పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా దీనికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వాలతో ఆయన సపోర్ట్గా ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో కూడా అదే ప్రభుత్వాల మీద ఎమ్మెల్యేలుగా గల్ఫ్ కార్మికులు నిలబెట్టి నిరసన కూడా వ్యక్తం చేసి గల్ఫ్ కార్మికుల కోసం కొట్లాడుతున్న వ్యక్తి భీమరెడ్డి గారు. నమస్తే సార్. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలకి, అయితే ఇన్ని సంవత్సరాలకి ఇది అందరిది ఏంటంటే ఇది పోరాట ఫలితము. ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుడు, ప్రతి ఒక్క గల్ఫ్ కార్మిక నాయకుడు, మా గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్స్, రకరకాల ఒక 50-60 సంఘాలు ఉన్నాయి. 50-60 సంఘాల వాళ్ళు కూడా ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేశారు. గత 10 ఏళ్ళుగా 5 లక్షలు ఇస్తారని చెప్పి కేసీఆర్ ఊరిచ్చి ఆగిస్తామని చెప్పి 2016లో ఎన్ఆర్ఐ పాలసీ మీటింగ్ పెట్టడం, మధ్యలో ఏదో హామీలు ఇవ్వడం అట్లా చేసారు తప్ప ఎవరికి లేదు. ఈ టీఆర్ఎస్ పరిపాలననే 2000 మంది పైగా చనిపోయారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ రికార్డుల ప్రకారంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ టు ట్రాన్స్పోర్ట్ ద డెడ్ బాడీ అని వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఆ యొక్క సర్టిఫికెట్ రిజిస్టర్ ప్రకారంగా 2000 మంది చనిపోయారు. ఆ 2000 మందికి మనిషికి 5 లక్షలు ఇస్తే 100 కోట్లు అయితే 1,00,000 కోట్ల బడ్జెట్లో 100 కోట్లు కాదు. ఒక రకంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే ప్రభుత్వము పగబట్టినట్టే అసలు గల్ఫ్ కార్మికులను బొందబెట్టి అసలు వీళ్ళ దగ్గర రానియద్దని చెప్పి దూరం పెట్టిర్రు. అప్పుడు నేను ఒక కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా 2018లో కూడా అప్పుడున్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, టీజీవన్ రెడ్డి గారిని, షబీర్ అలీ గారిని, అప్పుడు ఉన్నటువంటి మొత్తం టీంను దుబాయ్ తీసుకుపోయి దుబాయ్లో కూడా అక్కడ ఒక మేనిఫెస్టో విడుదల చేయించడం జరిగింది. అప్పుడు మదియాష్కి గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళతోనే అక్కడ ఒకటి విడుదల చేయించడం జరిగింది. అంటే భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఒక పీసీసీ నుంచి వచ్చి విదేశంకి వచ్చి గల్ఫ్ గురించి ఒక మేనిఫెస్టో విడుదల చేయడం అనేది చరిత్రలో మొదటిసారి. అయితే నాది ఎట్లా సాధ్యమైందంటే అప్పుడున్న రామచంద్ర కుంతియా ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జి కార్మిక నాయకుడు, నేను కూడా ఒక కార్మిక నాయకుడు, నాకంటే ఆయన వయసులో పెద్దవాడైనా కానీ నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి నేను లాబింగ్ చేసి ఆ పని చేసినాము. కానీ అప్పుడు ఏంటంటే రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది, ఆయన ఏం చేయలేదు. మొన్న కూడా బీఆర్ఎస్ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలు కూడా పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ పెట్టింది. ఎన్ఆర్ఐ పాలసీ, గల్ఫ్ బోర్డ్, హెల్ప్ లైన్, చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు అని చెప్పి. అయితే ఇది హామీ ఇచ్చిర్రు, హామీ అమలుకు. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి మనం పోరాటం చేసినాం, కానీ ఇప్పుడు మేము ఒక 10 రోజులు కూడా ఆగే పరిస్థితి లేదు. మేము నిరంతరము మా నాయకులందరూ కూడా వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇంటికి బాకీ ఉన్న ఇంటికి పోయినాం. ఎమ్మెల్యేల దగ్గరికి, మంత్రుల దగ్గరికి. ఇక్కడికైతే జీవన్ రెడ్డిని అయితే ఒక రకంగా ఆయనను టార్చర్ చేసిన ఎంబడి పోయినాం. పట్టి చేస్తే ఆయన కూడా 2 సార్లు మండలిలో మాట్లాడిండు. మన మిత్రులందరూ పోయి చేస్తే కూడా వాళ్ళతో మాట్లాడిండు. పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి పోయినాం. తర్వాత ఎన్ఆర్ఐ అధికారి చిట్టిబాబు గారి దగ్గర పోయి ఆయనకు మాకు బాకీ ఉన్నట్టు ఆయన దగ్గర పోయి కూర్చుంటే ఆయన కూడా వాళ్ళ సెక్రటరీస్కి మాట్లాడిండు, సార్ ఇది బర్నింగ్ అని చెప్పి. మేము ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అక్కడ ఒక మంచి సన్నివేశము. సిరిసిల్ల ప్రాంతం నుంచి కెకే మహేందర్ రెడ్డి గారు, మన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, నిజామాబాద్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం గారు, ఇంతమందిమి. తర్వాత మా గల్ఫ్ కాంగ్రెస్ తరఫున మేమందరం కూడా ఒక పార్టీ లైన్లో కలవడం జరిగింది. కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్నారు, డెఫినెట్గా ఇది చేద్దామని చెప్పి. అప్పుడే ఉన్నటువంటి సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసిం అని చెప్పి ఆయనను పిలిచి, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆయన చేతిలో ఫైల్ పెట్టి దీన్ని చేయమన్నారు. ఫైల్ పెడితే అంటే గుట్టలు ఫైళ్ళు ఉన్నాయి. అయితే దాన్ని ఫాలో మా బిఎం వినోద్ కుమార్ సార్, ఆయన ఐఎఫ్ఎస్ రిటైర్డ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఒక అంబాసిడర్గా చేసిన ఆయన రోజు వైస్ సెక్రటరీలా కూర్చుండి ఈ ఫైల్ మూవ్ చేసుడు. అంతట్లకే ఈ వేములవాడ నుంచి ఫైల్ వచ్చింది. ఫైల్ వచ్చిన తర్వాత ఏమన్నారంటే ఇది చాలా పెద్ద ఇష్యూ ఉంది, ఇది చేయాలి అని అంటే అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి,
మండలిలో తీర్మానం పెట్టాలి, అంటే అది పాస్ కావాలి, బిల్ పాస్ అయ్యాలి, బిల్ పాస్ అయినాక గవర్నర్ సంతకం పెట్టాలి, అప్పుడు చట్టం కావాలి. ఇదంతా అనేసరికి లేట్ అవుతుంది. మేము ఆగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇమీడియట్ ఏమన్నట్టు కావాలంటే ఫస్ట్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక 2 శాంపుల్గా ఇచ్చేసి వేములవాడ నుంచి స్టార్ట్ చేద్దాము అని. తర్వాత ఇప్పుడు ఏంటంటే కోడ్ కూడా ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 1-2 గంటల లోపల సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి కోడ్ చేస్తుంది, ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు. అందుకని చెప్పి హడావుడిగా ఇది చేసి చాలా అది చేసిర్రు. ఇప్పుడు మొట్టమొదటి భారతదేశ చరిత్రలోనే ఈ బావుసాయిపేట, ఈ బాబు కుటుంబం అనేది నిల్చుంటుంది. ఎందుకంటే 5 లక్షల చెక్ అనేది భారతదేశంలో మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాము. ఎక్కడ లేదు, కేరళలో కూడా లేదు, మహారాష్ట్రలో లేదు, పక్కన ఆంధ్రప్రదేశ్లో లేదు, గోవాలో లేదు, ఎక్కడ కూడా. ఇప్పుడు ఉన్న కొత్తగా ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి కూడా మైగ్రేషన్ జరిగింది. ఎక్కడ కూడా మీకు చరిత్రలో లేదు 5 లక్షలు ఇవ్వడం అనేది. ఇది మొట్టమొదటిది. ఇది అందరిది కూడా మొన్న మేము మా గల్ఫ్ కార్మికులు అందరం కలిసి 5 ఎమ్మెల్యేలుగా పోటీ చేయడము, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడము. అది మేము ఓడిపోయినాం కావచ్చు, కానీ అది ఒక విజయమే. అంటే ఇప్పుడు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా మేము ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినామంటే, మీరు మమ్మల్ని పగబట్టకురు, మేము 5 నియోజకవర్గాల్లో పోటీ చేసిన సీనన్నా నీవైనా కూడా మేము పోటీ చేసినాము, నువ్వు మాకు పగబట్టద్దు అంటే ఆ తమ్మి మేము అట్లా చేస్తలేము, మీ బాధ మీ కష్టంలో మీరు చెప్పుకున్నారు. అయితే మేము అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవాళ నేను ఓపెన్ ఎందుకు చెప్తున్నామంటే, షర్మిల గారు పోటీ చేయకపోవడం కరెక్టు, కోదండరామ్ గారు పోటీ చేయకపోవడం కరెక్టు. ఒక వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి లాభం చేయడం కోసం మేము 5 పోటీ చేయడం కూడా కాంగ్రెస్ పార్టీకి లాభమే జరిగింది. ఎందుకంటే ఇవాళ మీరు దాన్ని సీరియస్గా తీసుకున్నారు, మీరు ప్రజలకు మిమ్మల్ని నమ్మారు, మీకు ఇచ్చిండ్రు. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇంకో 1-2 గంటల్లో రాబోతుంది. దానికంటే ముందు ఇక్కడ చెక్ డెలివరీ అయిపోతుంది. 2 చెక్కులు ఆల్రెడీ రాసిండ్రు. ఇది నాంది. గతంలో ఉన్న అందరికీ కూడా ఈ 10 సంవత్సరాలలో 2000 మంది ఉన్నారు, అంతకుముందు 1200 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రావాలని చెప్పి మేము అందరి తరఫున మేము చేతులెత్తి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా విషయం లోపల బడ్జెట్ అని చూడకండి, చాలా తక్కువ. మీరు 2000 మందికి ఇస్తే కూడా 100 కోట్లు అయితే, 1,00,000 కోట్ల బడ్జెట్లో 100 కోట్లు ఏం కాదు. ఈ గరీబోళ్ళు వీళ్ళు పాతోళ్ళు కొత్తోళ్ళు అని చూడకండి, ఎందుకంటే పాతోళ్ళకు రాలేదు. ఇప్పుడు కూడా మీరు ఈ 5 లక్షలు ఇట్లనే కంటిన్యూ చేయాలి. మేము అందరూ కూడా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను ఒక చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక విద్యార్థి నాయకుడు, ఇలాంటి వరకు కూడా కాంగ్రెస్ అభిమానిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, టీపీసీసీ ఎన్ఆర్ఐఎస్ఎల్ కన్వీనర్గా ఉన్నా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన జీవితంలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ విదేశీ పర్యటన చేసిండు, దావోస్ విదేశీ పర్యటన చేసిండు. ఆ దావోస్ విదేశీ పర్యటనలో కూడా నేను ఆయనతో పాటు ఢిల్లీ టు దావోస్ ఫ్లైట్లో, ఆయన సేమ్ ఫ్లైట్లో వెళ్ళడం జరిగింది. ఫ్లైట్లో వెళ్ళిన సందర్భంలో కూడా ఈ విషయాన్ని గుర్తు చేసిన వారే, నేను ఎక్కడికి పోతే కూడా నన్ను వదిలిపెట్టేటట్లు లేరన్నారు. దుబాయ్కి పోతే అక్కడ మా ఎస్వి రెడ్డి అన్నాడు. మా ఎస్వి రెడ్డి మా టీపీసీసీ ఎన్ఆర్ఐఎస్ఎల్ కన్వీనర్, ఆయన కూడా పోయి అప్లికేషన్ ఇచ్చిండు, ఫోటో దిండు. సౌదీ పోతే సౌదీలో ఇర్ఫాన్ అని చెప్పి మన విలేకరు ఉన్నాడు, ఆయన కూడా పోయి అక్కడ మంత్రిని వాళ్ళని వీళ్ళు సౌదీలో శ్రీధర్ బాబు, అరే ఎక్కడ పోయినా ఇదే మాట మాట్లాడుతున్నారు, ఇదేంద్రబాయ్. తర్వాత ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు దగ్గరికి మా మిత్రులందరూ కూడా ఎవరికి అందుబాటులో అందులో వేడుమ బొజ్జు ఎమ్మెల్యే కావచ్చు, ఇంకో ఎమ్మెల్యేలు అందరు మన వాళ్ళందరూ కలిసారు. ఫైనల్గా ఇవాళ జరిగింది ఏంటి అంటే, మనమైతే ఒకటి సాధించుకున్న లాంగ్ పెండింగ్ ఇష్యూ గల్ఫ్ కార్మికులకు న్యాయం ఇంకా కూడా ఇది ఇంకా పూర్తి కాలేదు. ఈ ఎలక్షన్ కోడ్ ఇప్పుడు వచ్చేసింది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిన తెల్లారి నుంచి మళ్ళీ మనము బుదిరికిచ్చుకొని దండం పెట్టుకొని బుద్ధి చేసుకుంటా ఎప్పుడు కూడా ఒకటి క్లారిటీ అండి. ఫస్ట్ ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకన్నా ఒక వర్డ్ బయటకు వెళ్ళింది అంటే గల్ఫ్ లో మరణించిన అందరికి ఇస్తారా, లేకపోతే కొన్ని ప్రామాణికం ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు వచ్చిన 2 జీవోలు ఉన్నాయి 5 లక్షలు. మనం ఆ జీవోలు చదివినట్టుంటే ప్రమాదం అనేది ఎక్కడ లేదు. ఆ దేశంలో మరణించిన వారికి సీఎం ముఖ్యమంత్రి సహాయం నుంచి ఆర్థిక సహాయం, ఫైనాన్షియల్ హెల్ప్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనే ఉంది. చావే ఇట్లా చనిపోయినా పర్లేదు. ఇప్పుడు మీరు ఒక ధర్మ సందేహం మీరు చెప్పారు కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నేను ఈ బావుసాయిపేట గడ్డ నుంచి దండం పెట్టి అడుగుతున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మీరు 18వ తారీఖు నాడు జగిత్యాలకు వస్తున్నారు. ఈ సందర్భంగా నేను మీకు ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నా. ఏంది అనంటే, ప్రవాసీ భారతీయ బీమా యోజన అని ఒక 325 రూపాయలు కడితే 10 లక్షల ప్రమాద బీమా పథకం ఇస్తున్నారు. నేనేమంటున్నా, 325 కాదండి, మేము 3000 కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నాం 2 సంవత్సరాల కోసం. మా కార్మికులు కడతారు. కానీ ఎట్లా చనిపోయిన పైసలు ఇవ్వండి. ఒక్క ప్రమాదం అంటే ప్రమాదం కాదు, హార్ట్ అటాక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకపోతే ఒక పెద్ద బీమారాయి కావచ్చు, ఎట్లా చనిపోయినా మనిషి చనిపోతే ఇవ్వండి. తర్వాత అది ఈసీఆర్ వాళ్ళకి ఇచ్చుడు, ఈసీఎన్ఆర్ వాళ్ళకి ఇవ్వకపోవడం అట్లా కాదు, డబ్బులు కట్ట ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వండి. ప్రతి ఒక్కరికి కూడా
మీరు పాలసీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని మీరు ఎక్స్టెండ్ చేయాలి. ఎందుకంటే 88 లక్షల మంది భారతీయ కార్మికులకు ఇవాళ ఉపయోగపడుతుంది. ఒక తెలంగాణ గురించి కాదు, ఇది ఒక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుంటే మీరు ఆదర్శంగా ఉండండి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ భారతదేశంలోనే ఒక ఆదర్శ ప్రభుత్వంగా నిలిచింది. 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించింది, ఇచ్చి చూపించింది. నేను మీకు కూడా ఏమంటున్నా, మీరు ఈ జగిత్యాల గడ్డకు వస్తున్నారు, జగిత్యాల జైత్యాత ఇక్కడ నుంచే గల్ఫ్ మైగ్రేషన్ ఎక్కువ ఉంది, మీరు ఈ ప్రాంతం నుంచే మీరు ఇక్కడ నుంచే డిక్లేర్ చేయాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ భీమిరెడ్డి గారు. మొత్తానికైతే ఇన్ని రోజులకి ఒక గల్ఫ్ కార్మికులకైతే ఒక సంతోష, వాళ్ళ బాధిత కుటుంబాలకైతే ఒక భరోసా లెక్కని అనుకోవాలి. ఇప్పుడు గుగ్గిల రవిగౌడ్ గారు ఉన్నారు పక్కన. రవిగౌడ్ గారు, మీరు చెప్పండి, ఇన్ని రోజులు కొన్ని సంఘాలలో కూడా విచ్ఛిన్నం ఉండే, ఇప్పుడు దీనికోసం అందరికి అన్ని సంఘాలు కలిసి పనిచేస్తున్నాయి. అంటే నేను కొత్త విషయం చూస్తున్నా, ఒక్కొక్క సంఘాన్ని కూడా కొన్ని నేను విభేదాలు కూడా చూసి ఉన్నా, అన్ని కలిసి పనిచేస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు ఈ సంఘటన? ఈ బాబు కుటుంబాన్ని కూడా గవర్నమెంట్ 5 లక్షలు ఇవ్వడం, ఇక 2 కుటుంబాలకు ఎట్లా అనిపిస్తుంది? వాస్తవంగా 10 ఏళ్ల కాలంగా మేము అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఆనాటి వాళ్ళు ఉద్యమ సమయంలో ఇచ్చినటువంటి హామీలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా పొందపరిచారు. గల్ఫ్లో మరణించిన కార్మికులకు 5 లక్షలు ఇవ్వడం కానీ, గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ కానీ, వివిధ అంశాలను మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మరి ఇప్పటికీ 10 సంవత్సరాల నుండి మేము పడరాని పాటలు పడ్డాం, గల్ఫ్ కార్మికుల పక్షాన పోరాటం చేసినాం, అనేక రకాలుగా వినతి పత్రాలు ఇచ్చినాం. ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీలకు, మంత్రులకు, అదేవిధంగా సీఎం దాకా మేము ఇవ్వడం జరిగింది వినతి పత్రాలు. మరి దాంతోపాటు వాళ్ళు ఎప్పుడు అసలు బండకు చెమట రాదనే లెక్కల వాళ్ళు ఎంత మేము ఇది చేసినా చెమటోని ముంగట శంకుదినట్టు అయిపోయింది. తర్వాత మేము పోరాటాన్ని ఎంచుకొని రాస్తారోకోలు చేసినాం, ధర్నాలు చేసినాం. అరే, చనిపోయిన కుటుంబాలకు మీరు ఇచ్చిన హామీ మేము కొత్తగా అడుగుతున్నాం, 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇయ్యుర్రా బాబు అని అంటే మీరు మమ్మల్ని పట్టించుకుంటలేదని ధర్నాలు చేసినాం. అట్లా మేము మన వేములవాడ నియోజకవర్గంలో రమేష్ బాబు ఇంటి ముంగట ఒక డెడ్ బాడీ పెట్టి ధర్నా చేయడం జరిగింది. దాని మీద ఉల్టా మేము మీద కేసులు మోపారు, మేము ఏదో అన్యాయం చేసినట్టు, ప్రభుత్వాన్ని ఇది చేసినట్టు, రమేష్ బాబుకు ఏదో ఇదైనట్టు. అట్లా మా మీద ఉద్యమాలు చేసినప్పుడు అనేకమైనటువంటి కేసులు చేయడం జరిగింది. రాస్తారోకోలు చేసినాం, అన్నీ చేసినాం, ఢిల్లీ పోయినాం, ఇట్లా కేరళ పోయినాం, ఇవన్నీ జరిగినాయి. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే పూర్తి స్థాయి, కనీసం ఒక ఎమ్మెల్యే స్థాయి నుండి ఎంపీలు కానీ మంత్రులు కానీ ఏ ఒక్కరు కూడా నోరు తెరిచి మీరు బాధపడకుర్రా, భయపడకుర్రా అన్న సోయి లేదు, పాపన పోలేదు. మరి ఇలా అన్ని కష్ట నష్టాలు ఓర్చుకున్నాం. మరి ఈ యొక్క ఉద్యమంలో భాగంగా మేము మొన్న ఎలక్షన్లకు కూడా రావడం జరిగింది. దీని సమస్య తీవ్రతను తెలియజేయాలని మేము కాంటెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడున్న విషయం ఏంటంటే, అప్పుడు మేము పోటీ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇప్పుడు మా గల్ఫ్ విభాగం వాళ్ళు, మేము అందరం కలిసి మాకు సపోర్ట్గా పోరాటం చేయడం జరిగింది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి చూసిండ్రు. మేము ఇలా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో మేము పాల్గొనడం జరిగింది. వాళ్ళ దగ్గరికి వితంతులను తీసుకుపోయి వాళ్ళ సమస్యల్ని చెప్పడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రదేశ్ గల్ఫ్ ఎన్ఆర్ఐ నరేష్ రెడ్డి అన్న గారు, భీమిరెడ్డి అన్న గారు, మేమందరం పోయి కలవడం జరిగింది. అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు వందలాది మంది కార్మికుల, ఎవరైతే అక్కడ మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు కానీ, అదేవిధంగా బాధితులు కానీ ఎవరున్నా కానీ తీసుకుపోయి ఆయనకు కల్పించడం, స్పష్టంగా ఆయనకు అర్థమయ్యే విధంగా మా నొప్పి, మన బాధను వివరించగలిగినాం. అదేవిధంగా అల్లుపెరగని పోరాటం చేసినాం. మరి మొత్తం మీద 10 ఏళ్ల నుండి కాని పని ఇలా 100 రోజుల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క జీవం తీసుకురావడం అనేది నిజంగా మేము ఆర్చిస్తున్నాం. జీవో కాదు రవిగౌడ్ గారు, జస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ కింద, కానీ ఇదొక వేనే. నేనేమంటున్నానంటే మీకు ఇంకా విధి విధానాలు, గల్ఫ్ బోర్డు ఇంకా పెద్దది ముందు ఉంది, దాన్ని ఎట్లా సాధించుకుంటారు? ఏదేమైనా కానీ ఇయ్యాల ఇంతవరకు దీనికి ఒక తొవ్వనే లేదు. ఇది ముళ్ళ కంచెలు ఉన్నప్పటిది ఇయ్యాల ఇప్పుడు తొవ్వ వచ్చింది మనకు. ఇయ్యాల ఈ 5 లక్షల ఏదైతే మనకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఇస్తున్నారో, సరే బాధితులకు ఇది ఏదైనా కానీ ఇప్పుడు మాకు కడుపు నొత్తుంది, ఒక గోల్ అయితే కావాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. మరి ఇలా ఏదేమైనప్పటికీ ఇది రావడం తర్వాత దీన్ని ముఖ్యంగా మన జీవన్ రెడ్డి సాబ్ గారు, ముఖ్యంగా ఆల్సీన్ అన్న దీని గురించి అనేక సందర్భాల్లో చూసిండ్రు, మా బాధలు ఏర్పాటు చేసిన. దీంతో పాటు మన కృష్ణ గారు కూడా పాదయాత్రలు చేసి గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ కోసం చాలా కష్టపడరు. కృష్ణ గారు కూడా సిరిసిల్ల నుంచి కేటీఆర్ మీద పోటీ చేసిరు. మీరు ఎట్లా భావిస్తున్నారు? ఇప్పుడు ఈ 5 lakhs గవర్నమెంట్ నుంచి కూడా వస్తుంది కదా, అంటే మీకు భవిష్యత్తులో న్యాయం జరుగుతుంది అనుకుంటారా, లేకపోతే ఇంకా ఏ రకంగా అనుకుంటున్నారు? ఈరోజు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా గల్ఫ్ కార్మికుల తరఫున, గల్ఫ్ జేఎస్ తరఫున, జీడబ్ల్యూఎస్ తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఎందుకంటే మేము కొట్లాడిందే గల్ఫ్ కార్మిక బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని. 5-10 లక్షలు ఆర్థిక సాయం అందిస్తే కష్టాల్లో ఉన్న ఆడబిడ్డకు, అలా పిల్లల చదువులకు, ఆడబిడ్డ పెళ్లిలకు పనికొస్తాయన్న ఒకే ఆశయంతో మేము ఫైట్ చేసినాం. దాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయింది వివిధ కారణాలతోటి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేలు మాతో పాటు కలిసి ప్రయాణం చేసిన ఎమ్మెల్యేలు, అంటే మా పోరాటంలో భాగంగా కలిసి ప్రయాణం చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కానీ, ఆది శ్రీనివాస గారు కానీ, ఇంకా చూసుకుంటే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారు కూడా మాతో కలిసి ప్రయాణం చేసిండు, మా భావాలు పంచుకున్నారు. సో అట్లాంటి ప్రయాణంలో భాగంగా ఈరోజు ఒక 5 లక్షలు దారి దొరికింది. అంటే ఇప్పుడున్న సమయము పరిస్థితుల దృష్ట్యా ఈ 5 లక్షలు రావడం శుభసూచకం. ఎందుకంటే ఇప్పటివరకు రూపాయి రాలేదు, కనీసం గౌరవం దక్కలేదు, గల్ఫ్ కార్మిక కుటుంబానికి గౌరవం దక్కలేదు. ఏదో గౌరవం దక్కుతున్నది. ఆ గౌరవం దక్కడం వల్ల తిరుపతి, సో ఇట్లాంటి గౌరవం దక్కడం అనేది మేము గొప్పగా భావిస్తున్నాం. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా మేము దీంతో మేము మురిసిపోతలేం. గల్ఫ్ కార్మికులు అందరం ఖచ్చితంగా ఇదే తో మీద ఉన్నాం, ఇదే ఫైట్ ఆలోచనతో ఉన్నాం. ఖచ్చితంగా జీవో తెస్తారా, లేకుంటే గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తారా, ఎన్ఆర్ఎఫ్తో కూడినది, ఇంకేం చేస్తారా అన్నది మాత్రం అంటే చట్టబద్ధంగా చేయాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ కృష్ణ గారు. ఇప్పుడు స్వదేశ్ గారు పక్కనే ఉన్నారు. స్వదేశ్ గారు కూడా చాలా సంవత్సరాలుగా గల్ఫ్ సమస్యల మీద పోరాడుతుండు. స్వదేశ్ గారు చెప్పండి, మీరు కూడా ఈ ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తారు, దీన్ని ఎట్లా చూస్తారు? చాలా అంటే మొట్టమొదటిసారి గల్ఫ్ కార్మిక కుటుంబాలకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం ఎట్లా భావిస్తారు? ఇది ఒక మంచి శుభ పరిణామం. ముఖ్యంగా ఈ మృతధన సహాయం ఈ 5 లక్షలు అందించడం ఏదో ఒక చిన్న కాజు కొరకు వాళ్ళకు ఉపయోగపడవచ్చు. ఇది ఒక చిన్న పనికి 5 లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ ఇది చేయవలసింది ఇంకా చాలా ఉంది అనేది మాకు అర్థమవుతుంది. గవర్నమెంట్ ఈ బాధితుల్ని ఆదుకోవడమే కాకుండా ఇంకా ఈ చనిపోయిన వారిని స్మరించుకుందాం, బతికి ఉన్న వారి కొరకు పోరాడవలసినటువంటి అవసరం ఉంది అని మేము కార్మిక సంఘ నాయకునిగా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వాలు ఈరోజు వలస కార్మికుల్ని ఆదుకోవాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఆలోచించాలా, ఇంకా చేసేటువంటి సంక్షేమ పథకాలు వీళ్ళకు రూపొందించాలా. చాలా వీళ్ళ మీద వయలేషన్స్ అవుతున్నాయి, లేబర్ కార్మిక హక్కులు, అక్కడ కార్మిక చట్టాలు నీరుగారిపోతున్నాయి. అలాంటి కార్మికులకు సేఫ్గా పనిచేసుకొని ఇంటికి తిరిగి వచ్చేటువంటి వాతావరణాన్ని మన ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి ఈ 100 డేస్ లోపలనే ఈ గల్ఫ్ కార్మికుల టాపిక్ అనేది పట్టించుకొని మేనిఫెస్టోలో చేర్చిన 4 పాయింట్లలో ఒక పాయింట్ని ఒక్కొక్క మెట్టు వెళ్తూ ముందుకు వస్తుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ స్వదేశ్ గారు. చెప్పండి మీరు, ధర్మేందర్ గారు, మీరు కూడా చాలా రోజుల నుంచి గల్ఫ్ సంఘాల తరఫున పనిచేస్తున్నారు. ఇంత తొందరగా ఈ నిర్ణయం తీసుకుంది కదా గవర్నమెంట్, ఎట్లా అనిపిస్తుంది? సుదీర్ఘంగా వివిధ కార్మిక సంఘాల పోరాట ఫలితమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పేరు మీద ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ మీద ఇలా బాధిత కుటుంబాలకు అందజేయడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మన పేన ఎన్నికల్లో మా గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో 6గురిని ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేయించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళగలిగినాం. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మేమందరం కూడా అప్పటికే ఉద్యమం అయిపోయిందని చెప్పి ఊకోకుండా ప్రతి ఒక్కరు ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఓడిపోయిన ఇన్ఛార్జి కానీ, గెలిచిన ఎమ్మెల్యేలకు కానీ, మంత్రి గారి దృష్టికి కానీ రోజు దేవుని గుడి చుట్టూ ఎట్లయితే తిరుగుతామో మేమందరం కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న బాధ్యత గల వ్యక్తుల ఇంటి చుట్టూ దేవునికి దండం పెట్టుకున్నట్టు ప్రతిరోజు తిరిగి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి పొన్నం ప్రభాకర్ గారి ద్వారా, మన ఆ సీనన్న ద్వారా, మరియు జీవన్ రెడ్డి గారి ద్వారా, కేకే మహేందర్ రెడ్డి గారు, మిగతా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ కూడా కూడగట్టుకొని ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది సాధించుకోవడం అనేది చాలా సంతోషం. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. రిహాబిలిటేషన్, రీఇంటిగ్రేషన్, అదేవిధంగా సేఫ్ మైగ్రేషన్ అనే ఇష్యూను కూడా ఒక జీవో తీసుకొచ్చి మన ప్రాంతం నుంచి విదేశాలకు వెళ్ళే వారికి ఇదొక అనువైన అవకాశంగా ఉండాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వివిధ కార్మిక సంఘాలతోని భిన్నాభిప్రాయాలు, భిన్న ఆలోచనలతోని కూడా మా మధ్యలో మాకు కూడా సఖ్యత లేని సమయంలో అందరం కూడా మీలాంటి వాళ్ళు, మీరు కూడా మాకు చాలా సందర్భంలో మమ్మల్ని కూడా ప్రోత్సహించారు. ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో కూడా మీడియా పాత్ర చాలా గొప్పది. ఈరోజు మీడియా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం వల్లనే ఇదంతా కూడా జరిగిందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏదైతే గల్ఫ్ కార్మికుల కోసం ఒక అడుగు ముందుకేసిందో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ధర్మేందర్ గారు.
10 సంవత్సరాలు చేయని పని ఒక 150 రోజులలో చేసినామంటే వెరీ గ్రేట్. మీతో పాటు నేను మీ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం పోరాటం చేసిందని ఉన్నా కాబట్టి ఆ కడుపు నొప్పి ఆ బాధ తెలుసు కాబట్టి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి కష్టపడ్డాను. రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పగానే వారు కూడా వెంటనే ఒప్పుకున్నారు 1 minute. ఆయన చూసింది మనం పాదయాత్ర చూపించినాం. వీళ్ళు గల్ఫ్కి సంబంధించినటువంటి నాయకులు, గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం వివిధ సంఘాల రూపంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులు. ఈయన మన కాంగ్రెస్ కనుమోదు నరేష్ రెడ్డి గారు, వీరు కృష్ణ అని నిర్మల్, వీరు కూడా రవి అని, ఈ విధంగా వీళ్ళందరూ డిఫరెంట్. ఈయన మన ధర్మేందర్ మన దగ్గర ఇల్లంతా ఉంటారు. తను నా కాన్షియసే భీమారం, తను నిర్మల్ ఉంటాడు. తను మన ఫ్రెండ్ ఎన్ఆర్ఐ మా పీసీసీకి అనుబంధ నాయుడు గారు భీమరెడ్డి గారు, మందా భీమరెడ్డి గారు విశ్లేషణ చేస్తారు. ప్లస్ గల్ఫ్ ఆర్డీఓ గారు నమస్కారం, ఎంఆర్ఓ గారు కూడా వచ్చిండ్రు. ఇది మొదటి ప్రోగ్రాం కదండి, అధికారి కాదు, ఎంఆర్ఓ గారు ఉన్నారు. అన్న ఇది మనం భారతదేశ చరిత్రలో నిలిచిపోతారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మొట్టమొదటి చెక్కు మీ ఆధ్వర్యంలో మీ కాన్స్టిట్యూషన్ ఇస్తున్నాము. తర్వాత ఈ 5 లక్షలు అనేది భారతదేశంలో ఎక్కడ లేదు, ఓన్లీ తెలంగాణలో ఉంది. పక్కన కేరళలో లేదు, మహారాష్ట్రలో లేదు, ఎక్కడ లేదు. అక్కడ ఉన్న 1 లక్ష చెప్పండి. 5 లక్షలు అనేది ఎక్కడ లేదన్న, మీదే ఫస్ట్. అంటే అంతటా ₹1,00,000. ఈవెన్ కేరళ అంత గొప్పది అంటారు కదా, కేరళ కూడా 1 లక్ష రూపాయలు. ఆది శ్రీనివాస్ గారు మీ నాయకత్వంలో మొట్టమొదటి జీవో ఈ బావసాయిపేట గ్రామంలో ఈ తెలంగాణ హిస్టరీలో, ఇండియన్ హిస్టరీలో కూడా ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటి చెక్ ఇది, లాంగ్ వెయిటింగ్. అప్పుడు మనం మన నాయకత్వంలో అప్పుడు లక్ష రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిర్రు. ఇవాళ 5 లక్షలు కూడా మీరే ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రభాకర్ గారు, రవాణా శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు, చాలా మంది మంత్రుల కృషి కూడా ఉంది. వీళ్ళందరూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళు పోరాటం చేస్తే మేము వాళ్ళు అడిగితే వాళ్ళు కేసులు బనాయించారు. ఇలా మీరు ఏ సప్పుడు లేకుండా నిజంగా బాధను అర్థం చేసుకొని పోలీస్ స్టేషన్ లో వేస్తే కూడా మీరే ఇప్పించారు. అప్పుడు అంటే నేను గల్ఫ్ కార్మికులకు సంబంధించిన మీ పోరాటంలో ఇన్వాల్వ్మెంట్ అయినా కాబట్టి మీ గెలవలు మేము గల్లని కలిపినాం కదా, ఆ గల మాకే బాధ్యత ఇచ్చినప్పుడు ఆ గలాన్ని సంబంధించిన బాధ్యత తీర్చాలని చెప్పి మా ప్రాంతంలో అనేక పోరాటాలు చేసిన వాటిని మళ్ళీ అమలు చేసిన ప్రయత్నం చేస్తున్నట్టు. కానీ గల్ఫ్ కార్మికుల సమస్యలపైన కూడా మాట ఇచ్చిన ప్రకారం ఉండాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు. మేనిఫెస్టో కూడా మనం 5 లక్షలను పెట్టినాం. అది 100 రోజుల్లో పూర్తి చేయాలి కాబట్టి ఈరోజు 100 రోజుల లోపల కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నిన్న రోజు బాలుగారు సాక్ష్యం, జర్నలిస్ట్ ఆయన సాక్ష్యం. ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇందిరమ్మ పథకం అని చాలా కొన్ని పథకాలు అమలు చేసింది. నిజంగా కొన్ని ఎకరాల భూమి వంచింది, కొన్ని ప్లాట్లు వంచింది. నేను చిన్నగా ఉన్నా కానీ నిజంగా ఆది కప్తుంది. ఆమె పేరట ఇప్పుడు చేసినందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మరి నీ పేరట ఇది ఫస్ట్ సారి తొలిమెట్టు నీ చేతిలో ఇస్తున్నారు అంటే చాలా మటుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం మనం. కంటిన్యూ కావాలి. ఇప్పుడు ఒకటి అమలు చేస్తున్నాం ఇక అడిగారు అందిస్తే ఇప్పుడు దాని లేదా. జోహార్ కల్పమరులకు, జోహార్ జోహార్ కల్పమరులకు, జోహార్ జోహార్ కల్పమరులకు, జోహార్ జోహార్. తీసుకుంటు జగన్ అక్కడ కార్మిక చట్టాలు అన్ఫ్రెండ్లీ ఉంటాయి. వాళ్ళు పెద్ద పరిహారం అక్కడ నుంచి సౌదీ నుంచి మొత్తం ఫైల్ అయిన బహ్రెయిన్ అందులో పెట్టి ఫైల్ పెట్టి అటు ఇస్తే నాకు ఇస్తాడు. అదొకసారి ఫైలు. అమ్మ బహ్రెయిన్ కదమ్మా. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ 5 లక్షలు ఆది శ్రీనివాస గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఒక గొప్ప మనసుతోటి 5 లక్షలు మీ కుటుంబానికి ఏదో కొద్దిగా ఉపయోగపడుతుందని ఇస్తున్నది. చాలా గొప్ప విషయం అమ్మ. మీతోనే స్టార్ట్ అవుతుంది. గత 8 సంవత్సరాలుగా మేము పోరాటం చేసిన కాలే ఇప్పుడు అయింది. చాలా గొప్ప విషయం. మనం అందరం కలిసి ధన్యవాదాలు చెప్పాలా మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి, ఆది శ్రీనివాసకు, పెద్దలకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ఇనిషియేషన్ గొప్పది. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఉంటాం ఎప్పుడు మేము. మీ ఇనిషియేషన్ అనేది గొప్పది. అదేవిధంగా సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారు కూడా చాలా ముందుండి నడుపుతున్నారు. నిజంగా మీకు కూడా ధన్యవాదాలు అన్న. ఎందుకంటే మీరు మన నాయకులు. ఇప్పుడు బొడ్డు బాబు గారు మీ భర్త కదమ్మా,
ఇదివరకు వచ్చిపోయిన మీద పరామర్శించిపోయినా కదా, మందలిచ్చిపోయారు కదా, వచ్చారు మందలిచ్చిపోయినా కదా. అంటే ఇక అది నేను చేసిన సాయం నేను చెప్పడం బాగుండదు. కానీ అంటే ప్రధానంగా గల్ఫ్కు వెళ్ళడమే కుటుంబాన్ని వదిలిపెట్టి కాని దేశము. అంటే బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ ప్రమాదవశాత్తు మరణించినటువంటి వారి కుటుంబాలకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ₹1,00,000 ఎక్స్గ్రేస్ ఇచ్చేవాళ్ళం. సరే అందరికీ మంచి జరగాలి, ఎవరికి ఇబ్బంది జరగకూడదని చెప్పనే కోరుకుంటాం. కానీ విధివశాత్తు ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలకు ఆ కాలంలో ₹1,00,000 ఇచ్చి తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మనం బొంబాయి భీవండి బతుకులు మారాలనో లేకపోతే దుబాయ్ గల్ఫ్కి వెళ్ళిన వారికి కూడా మేము మార్పు చేస్తాం, 100 కోట్ల బడ్జెట్ కూడా పెడతామన్నారు. అది అమలు కాలే. నా లెక్క ప్రకారం మీరు శంషాబాద్ లెక్కల ప్రకారం 10,000 ఇప్పటివరకు 10 ఏళ్లలో సంవత్సరంకు 200 చొప్పున 2,000 మంది చనిపోయారు ఈ 10 ఏళ్లలో. అంటే ఇంచుమించు ఈ 9.5 సంవత్సరాలలో 2,000 మంది పార్థివ దేహాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లెక్కల ప్రకారం వచ్చిన ఈ ప్రభుత్వం ఏ ఒక్కరు కూడా నష్టపరిహారం ఇద్దాము, వాళ్ళకి ఎక్స్గ్రేస్ ఇద్దామని ఆలోచన రాలే. అంటే మేము మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో అంటే మీరు అంటున్నారు కదా మీ గల్ఫ్ కార్మికుల కోసం మీరు ఏ విధంగా అయితే పోరాటం చేస్తుండ్రో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజా సంస్థల మీద ఈ ప్రాంత అభివృద్ధి మీద అనేక సందర్భాలు పోరాటం చేసినప్పుడు మీతో కూడా మేము మమేకమై గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం సరే మీ దానిలో అభిప్రాయాలు వేరైనా ఒకవేళ మీ మధ్యలో భిన్నాభిప్రాయాలు ఉన్నా అంతిమంగా మీ ఆలోచన అందరికీ కూడా అన్ని సంఘాలు ఒకటే లక్ష్యం, గల్ఫ్ కార్మికుల సంక్షేమమే పరమావధి. గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వాల ద్వారా చనిపోతే నష్టపరిహారం ఎక్స్గ్రేషన్ రూపాలు రావాలి, ఇతర కార్యక్రమం రావాలని చెప్పనే కార్యక్రమం. కాబట్టి నేను విడివిడిగా మీ అన్ని సంఘాలతో కూడా నేను కలిసి పనిచేసిన కాబట్టి మా ప్రభుత్వం ఏర్పడగానే ఈ ప్రాంత ప్రజల దీవెనలతో గెలవగానే నాకున్న ఆలోచన రాజశేఖర్ గారితో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో అనేక మంది మరణిస్తే ₹1,00,000 ఎక్స్గ్రేషన్ తీసుకొచ్చి ఇచ్చిన ఆ కాలంలో దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు ఎప్పుడైతే మేము ఇది మేనిఫెస్టోలో మా గల్ఫ్ కన్వీనర్గా మా ప్రదేశ్ కాంగ్రెస్ కూడా అనుబంధంగా ఉన్నటువంటి నరేష్ రెడ్డి గారు కానీ భీమరెడ్డి కానీ కృష్ణ కానీ లేకపోతే రవి కానీ మిత్రుడు ధర్మేంద్ర కానీ ఇంకా చాలామంది గల్ఫ్ కోసం పనిచేసిన వాళ్ళు చెప్పినట్లు గుర్తుంది. ఈ లోపల దురదృష్టవశాత్తు వీరు మరణించారు. మన ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే 7వ తేదీ చనిపోయింది. 7వ తేదీ వీరు చనిపోవడం జరిగింది. మేము కూడా మేనిఫెస్టోలో గల్ఫ్లో మరణించిన కుటుంబాలను ఆదుకుందాం, ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి ₹5,00,000 ఇద్దామని చెప్పిందండి. నాకు గుర్తుండి వీరి దగ్గరకు వచ్చి పరామర్శించి తప్పనిసరిగా మీ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి సరే ఆనాడు తాత్కాలిక సాయం అందించినాం. వెంటనే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకొని అసెంబ్లీ నడుస్తున్న క్రమంలో గల్ఫ్ కార్మికుల కోసం గత ప్రభుత్వాలు ఏమీ చేయలేవు, అంతకంటూ ముందున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే వారి గురించి ఏదైతే ఎక్స్గ్రేషన్ రూపంలో ఇచ్చినటువంటి సందర్భం ఉంది. సరే వీళ్ళందరూ కేరళ తరహాలో రావాలని కోరుకోవడం కానీ లేదంటే ఇతరత్ర మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్తూ ప్రధానంగా ఈ ఎక్స్గ్రేషన్ అనేది ఇవ్వలేరు. 9.5 సంవత్సరాలు 2,000 పైచీలకు పార్థివ దేహాలు వచ్చిన వాళ్ళు పట్టించుకున్నారు. కాబట్టి మనం మేనిఫెస్టో ఇచ్చిన మాట తప్పకుండా అందివ్వాలంటే 1 సెకండ్లోనే వారి సంబంధిత అధికారిని పిలిచి వీరికి వెంటనే ఎక్స్గ్రేషన్ ఇవ్వండి, ఈ విధి విధానం రూపొందించాలని చెప్పని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు ఇంకా చాలామంది మంత్రులందరూ కూడా చేయాల్సింది చెప్పగానే వారు వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంబంధిత ఎంఆర్ఓల దగ్గరికి రావడం ఎంక్వైరీకి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు ఈ పేద కుటుంబం గల్ఫ్లో చనిపోయిన వాస్తవమే అనేటువంటిది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజుకు 100 రోజులు పూర్తయిన క్రమంలో అన్ని హామీలు అమలు చేస్తూ ఇదివరకే మహిళా తల్లులకు బస్సు ప్రయాణం ఫ్రీ చేసినాము, 10 లక్షలకి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వగలిగినాము. తర్వాత ₹500 సిలిండర్ ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఆ మాట ఇచ్చి చేసినాం. 200 యూనిట్లు గృహ అవసరాలకు ఉన్నట్లు వాళ్ళకు కూడా యూనిట్లు ఫ్రీ చేసినాం. 3,500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి కూడా మంజూరు చేయగలిగినాం. ఈ విధంగా ఏవైతే హామీలు ఇచ్చినో అవన్నీ అమలు చేసుకుంటూ ముందుకు పోయే క్రమంలో 16 కులాలకు కార్పొరేషన్లు కూడా ఇవ్వడం, బీసీ కులగణన కూడా జరగాలని చెప్పి కోరడం, ఇవన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన అమలవుతున్నాయో అందులో భాగంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రమాదవశాత్తు మరణించిన వారికి కూడా ₹5,00,000 ఇవ్వాల్సింది కూడా ఇవ్వాలని చెప్పని నిన్నటి రోజు నాతో జర్నలిస్టు బాలు ప్రయాణం చేస్తున్నాడు వేరే పనిపైన ప్రజా ఉపయోగ కార్యక్రమంలో అతను గుర్తు చేయడము, రేపు ఈరోజు ఎన్నికలకు సంబంధించినటువంటిది లేదా 100 రోజుల లోపల మేము పూర్తి చేయాలని చెప్పంటే 2 గంటల ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతే
మరో క్షణం సంబంధిత అధికారిని పిలిపించి సాయంత్రం 5 గంటల లోపల ఈ కుటుంబానికి జీవో మంజూరు చేస్తూ 5 లక్షల రూపాయలు కూడా ఎక్స్గ్రేషియా చెక్కును ఇవ్వడం జరిగింది. ఈ చెక్కు నిన్న మా ఓఎస్డీ గారు అందుకొని ఉదయం పూట ప్రత్యేకంగా బయలుదేరి వచ్చి ఇవ్వడం జరిగింది గౌరవ ఆర్డీఓ గారికి. అంటే ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి మేము ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, అంటే ప్రజాపాలన నియంత్రణతో పరిపాలన అనేది కాదనేది కూడా చెప్పడం నిదర్శనంగా ప్రజలకు ఉపయోగపడేటువంటివి, ప్రజలు అడుగుతున్నటువంటివి చేయాలనే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రధానంగా. అందులో భాగంగా ఈరోజు మీ గల్ఫ్ కార్మికులకు సంబంధించిన నాయకత్వం కూడా కోరినటువంటివి ఈరోజు మనం అమలు చేసే సందర్భం. ఇది బాధాకరమైనటువంటి సంఘటన. బొడ్డుబాబు గారు మరణించడం అనేది ఆ కుటుంబానికి తీరని లోటు. వారికి మనం ఎంత చేసినా తక్కువే. పోయిన మనిషిని తీసుకొచ్చి ఇవ్వలేం, కానీ ఆ కుటుంబానికి భరోసానివ్వడానికి మరి వారి సోదరుడు శ్రీకాంత్ కూడా నాకు దగ్గర మిత్రుడు, ఆయన కూడా అదే రోజు రాత్రి చెప్తే దుబాయ్ నుంచి డెడ్ బాడీ రావాలంటే కూడా ప్రభుత్వం ద్వారా కూడా పంపడం జరిగింది. మీరందరూ కూడా కార్మిక సంఘాల నాయకులు కూడా మీరందరూ కూడా సహకారం అందించారు. ఎవరికి వారు మానవతా దృక్పథంతో చేసినటువంటివి. మరి మీరందరూ అడిగిన విధంగా మరి ప్రభుత్వం ముందుకు పోతుంది. వారికి ఈరోజు 5 లక్షల రూపాయలు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మొదటి చెక్. అంటే ఈ నియోజకవర్గంలోనే 2 చనిపోయినరు, ఇంకొక అతను మరిపెళ్ళి వాళ్ళకు ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రి ఉన్నప్పుడు వాళ్ళకు ఇంటికి పంపించే ఆడియో వారికి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు ఇక్కడ వీళ్ళకోసారి కలిసి ఒకసారి మరి బొడ్డుబాబు గారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికి కోసం రావడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాంటివి జరగవద్దని కోరుకుందాం. దుబాయ్ గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి క్షేమంగా రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఒకవేళ ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం తప్పనిసరి ప్రభుత్వం ప్రమాదవశాత్తు మరణించిన వారికి అండగా ఉంటుందని చెప్పి నేను ఈ ప్రభుత్వ పక్షాన తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంశాన్ని చెప్పమని చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ప్రోగ్రాంగా కూడా, అంటే 100 రోజుల్లో ఏదైతే అమలు చేస్తామన్న దానిలో కూడా జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయినటువంటి కాబట్టి వీరికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. 7/12 నాడు చనిపోయిన అతను, అంటే మనకు గవర్నమెంట్ కూడా అదే రోజు వచ్చింది. ఇదేమో ప్రొసీడింగ్ అమ్మ, మీకు ఇచ్చినప్పుడు ప్రొసీడింగ్, ఇదేమో చెక్ 5 లక్షలది. అన్న ఒక చిన్న రిక్వెస్ట్, అంటే ప్రమాదమే కాకుండా డెత్ డ్యూ టు ఎనీ రీజన్ ఎట్లా చనిపోయినా ఇస్తామని అన్నాం, అట్లనే ఇస్తున్నాం మనం. అయితే ఒకటే కాదు, అయితే మనము హార్ట్ అటాక్ అయినా ఎట్లయినా డిస్కషన్ అయింది. అదొకటి ఆలోచిద్దామన్నారు. హ్యాంగింగ్ అయితే వద్దు అనేది ఒక నిర్ణయం. మనం ఇక్కడ కూడా అది ప్రోత్సహించినట్టు అయిద్దని చెప్పి ఇస్తలేము. అది కాక మీరు అనేది కూడా చెప్పిన, అది కూడా మాట్లాడినా అని అది మాట్లాడదాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రమాదవశాత్తు, మనకు అప్పుడు కూడా ప్రమాదవశాత్తు ఇచ్చినట్టు గుర్తు నాకు కొన్ని సరే ఏదైనా కానీ ఇప్పుడు మీరు అనేది కూడా సహేతుకమే. ఇంత దూరం నేను తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్ళి అనారోగ్యంతో కూడా ఉన్న వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది అనేటువంటిది, వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పేట్టు కార్యక్రమం. అంటే మనం జనరల్గా ఏదైనా ఇప్పుడు మీరు ఇక్కడ ఏ ప్రోగ్రామ్ తీసినా యాక్సిడెంటల్కే మనం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాము. ఏమైందన్నా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ బీమా యోజన ఉన్నది, అది యాక్సిడెంటల్గా అయితేనే ఇస్తామనే ముచ్చట ఉన్నది. కానీ వేరే విధంగా ఇక్కడ ఈ దేశంలో చనిపోతులు ఇస్తారు. అది కాకపోతే దాంతో ఏమవుతుందంటే మన కార్మికులు ఎక్కువ మంది మానసిక ఒత్తిడితోటి, ఇబ్బందులతోటి, హార్ట్ స్ట్రోక్ తోటి ఎక్కువ మంది చనిపోతారు. మరి అలాంటప్పుడు ఈ ప్రమాదవశాత్తు 2%, 5% అయిపోతే 99% అది కూడా చేర్చాలి. ప్రధానమైన డిమాండ్ కూడా ఏముందంటే, ప్రవాసీ భారతీయ బీమా యోజన అని 325 రూపాయలు కడితే 2 సంవత్సరాలకు ఒకేసారి ప్రీమియము, 10 లక్షల రూపాయల ప్రమాద బీమా. గల్ఫ్లో ఎక్కడ చనిపోయినా, వాళ్ళు చుట్టి వినొచ్చి ఇంటికాడ చనిపోయినా ఆ కాలంలో ఇచ్చడం అనేది అప్పుడు మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లోనే అది స్టార్ట్ చేసారు. అది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. దానికి ప్రీమియం 325 రూపాయలు. మనము మా సంఘాల వాళ్ళని ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే, కేంద్ర ప్రభుత్వానికి గత 10 సంవత్సరాలు కూడా విజ్ఞప్తి చేశారు. 325 కాదు, మేము 3000 కూడా మా వాళ్ళు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. డెత్ డ్యూ టు ఎనీ రీజన్, సహజ మరణాన్ని కూడా అందులో చేర్చండి అని. మొన్న కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా బహిరంగ లేఖ రాష్ట్రం, ఆయన అక్కడికి అబుదాబికి వచ్చి హిందూ మందిరం ఇనాగ్రేషన్, మిగతా బహిరంగ సభకు వచ్చినప్పుడు కూడా మేము ఒక బహిరంగ లేఖ రాష్ట్రం. ఇప్పుడు 18th నాడు జగిత్యాలకు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు బహిరంగ లేఖ రాయబోతున్నాము. ఎందుకంటే చనిపోతే డబ్బు లేని 88 లక్షల మంది భారతీయ కార్మికులు ఇవాళ గల్ఫ్ దేశాల్లో, అన్ని దేశాల్లో అందరూ కూడా ఉన్నారు కాబట్టి అది ఇవ్వాలంటున్నాం. కాబట్టి మనం కూడా మీ ద్వారా మేము ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సహచరులకు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డెత్ డ్యూటీ అండ్ రీజన్, చనిపోతే డబ్బులు రావాలి మన యొక్క మెయిన్. ఎందుకంటే ప్రమాదంలో చాలా తక్కువ మంది చనిపోతారు. ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి వేరే వేరే స్కీమ్స్ చాలా ఉన్నాయి అట్లా. కాబట్టి మీరు కూడా దయచేసి ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు స్టార్ట్ చేసినాం కదన్న, ఇది హర్షించదగిన విషయం, ఇది అభినందనీయం. అయితే 2000 మంది తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వంలో చనిపోయారు గవర్నమెంట్. వారు అంతకుముందు ఒక 200 మంది, ఈ 3000 మందిని కూడా తీసుకుంటే మీకు అంతా 1,00,000 కోట్ల బడ్జెట్లో ఒక 100 కోట్లు అవుతుంది కావచ్చు. దీని మీద కూడా కొద్దిగా ఆలోచించే మీ ద్వారా ప్రభుత్వాన్ని సీనన్న ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఏదేమని చేయదు, ఇది మీరు చేయడం గొప్ప విషయం. ఇంత ముందుకు వచ్చి మీరు ఇది చేయడం 100 రోజులనే మా సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావడం నిజంగా మేమందరం మీకు కృతజ్ఞత కలిగి ఉంటాం ఎప్పటికీ. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక షరతులు వద్దు, ఖచ్చితంగా మరైతే ఏదైతే మనం అనుకున్నామో, మనం మీ వయసు నుండి కూడా ఏదైతే మనం గత ప్రభుత్వాన్ని ప్రశ్నించినామో, దేని గురించి అయితే కొట్లాడినామో అవి తూచా తప్పకుండా జరిగేటట్టు మీరు వెంబడి ఉండి, మిమ్మల్ని ఎందుకు ఇంతగా చేస్తున్నారంటే మీరు ప్రతి ఒక్క బాధలో మీరు ఉన్నారు, మా సాధక బాధకాలలో మీరు ఉన్నారు. ఈ ప్రాంతం నుండి ఎవరు చచ్చిపోయినా కానీ, ఎవరు గల్ఫ్కి వెళ్ళి ఇదైనా కానీ కనీసం మీరు దూరంలో ఉంటే ఫోన్ చేసైనా మాతో మాట్లాడారు. మరి ఎట్లయింది ఏం కథ అనేది అంటే దీంట్లో మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఇప్పుడు మీరే దీన్ని ముంగడి తీసుకుపోవాలి. ఇప్పుడు 15 లక్షల మంది మన తెలంగాణ కార్మికుల పక్షాన మీరే మాకు ముందుండి నడిపిస్తున్నారు. ఆది శ్రీనివాస్ గారు, వేములవాడ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మొత్తం మన కాంగ్రెస్ పార్టీ బృందం ఉంది. మీ అందరికి కూడా మేము 15 లక్షల మంది కార్మికుల పక్షాన చేతులెచ్చి నమస్కరిస్తున్నాము. ఎలాంటి కండిషన్స్ దయచేసి పెట్టకుండా పాత వాళ్ళందరికీ ఇప్పుడు ఆ 2000 శవాలు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గ్రామాలకు చేరినాయి 10 ఏళ్లల్లా. వాళ్ళందరూ కూడా మొన్న ఏడ్చి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు తెలిపారంటే వాళ్ళు మాకు ఇస్తలేరు, నీ ఇంట్లో మన్నువడరా, ఈ బూడిది తీసుకుపోయి నీ ఇంటి మీద పోస్తాంరా, మాకు 5 లక్షలు ఇస్తా అని వాళ్ళు అన్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి కూడా ఇవ్వలేదు, మేనిఫెస్టోలో పెట్టి కూడా ఇవ్వలేదు. వాళ్ళు అబద్ధం ఆడిర్రు, మోసం చేసిర్రు. కాంగ్రెస్ పార్టీ పెట్టింది, ఇవాళ మీ ద్వారా ఇవాళ స్టార్ట్ చేసింది. దయచేసి ఏమంటున్నారంటే ఇది చరిత్రలో ఉండిపోతుంది. కొంచెం మనకు బరువు అవుతుంది కావచ్చు, 1,00,000 కోట్ల బడ్జెట్లో ఈ 2,000 మందికి ఇస్తే 100 కోట్లు కావచ్చు, కానీ అదొక ఫేజ్డ్ మేనర్లో చేసి అయినా కానీ ఈ ప్రమాదం ఇదేనా కాకుండా చనిపోతే చాలు ఇవ్వండి. క్లాస్ పెట్టింది కదా అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోతే మన దేశంలోనే దాన్ని చేయరాదు. అది ఇక్కడ కూడా ఎవరైనా చనిపోతారు కదా, ఇవ్వరు. లేదు మొదటి నుంచి లేదు, ఇప్పుడు ఎప్పుడు మొదటి నుంచి కూడా లేదు. హ్యాంగింగ్ లేదు, ఆత్మహత్య లేదు, హ్యాంగింగ్ లేదు. రిక్వెస్ట్ నేను ఎందుకంటే 94 నుంచి చూసుకుంటా నా పేరు బిజిల్ దేవయ్య, సంద్రలింగపురం నాది. కాకపోతే అంటే నేను 94 నుంచి సౌదీలో ఉన్నా, చాలా మందికి తెలుసు. నేను ఇప్పుడు నేను తెలంగాణ గౌరవ సలహాదారుని ఎన్ఆర్ఐ. నేను సూచినంతలా ఒక 2-3 ఆడపిల్లల పిల్లిని చేయలేక హార్ట్ అటాక్ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉరివేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో బాధలతోటి చనిపోయిన వాళ్ళు చాలా మట్టుకున్నారు. ఇంకొకటి అంటున్నా, ఇప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారం చనిపోయిన కుటుంబాలకు 94 నుంచి ఇప్పటికీ కొన్ని లెక్కలేని కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఆర్ఐ అని ఒక గల్ఫ్ బోర్డు అని పెట్టి ఒక మన ప్రజలు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి గ్రూపులు అన్నది, వాట్సాప్ గ్రూపులు అనేది పెట్టి అప్పటి నుంచి ఏ మనిషి ఎటుపోయిండు, ఏ మనిషి ఏడున్నాడు అని అప్పుడు లెక్కలేవు. ఇప్పటికీ నేను 94 నుంచి మామూలుగా చనిపోయిన కుటుంబాలు రాని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అక్కడనే. నేను ఎందుకంటే నేను 94 నుంచి ఓకే. మీ ఇంతకుముందు చెప్పిన అభిప్రాయ భేదాలు ఉన్నా, భిన్నాభిప్రాయాలు ఉన్నా, అందరి ఆలోచన గల్ఫ్ కార్మికుల సంక్షేమమే. మీరు కోరుకున్నది అదే, మేము కూడా ఈ ప్రభుత్వం కూడా కోరుకున్నది అదే. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచనలు ఉన్నారు, ఆపదలు ఉన్నవారిని ఆదుకోవాలని చెప్పని. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం చెప్పినాం. తప్పనిసరిగా మీరు చెప్పిన డిమాండ్ కూడా గౌరవ ముఖ్యమంత్రికి తీసుకెళ్తే మొన్న కూడా మీరు వచ్చి ఇచ్చారు కదన్న. మీరు చాలా మంది ముఖ్యులు అనుకోకుండా నేను ఉన్నాడా అమ్మా. ఇదేమో మీకు మంజూరైనట్టు కాగితము, ఇదేమో 5 లక్షల చెక్కు మీ బ్యాంకులో వేసుకోండి. బొడ్డు శిరీష ఇదే పేరు కదా, ఇబ్బంది లేదు కదా, అక్షరాలు ఇబ్బంది లేదు కదా. అకౌంట్ పైన కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. మీరు వెంటనే అకౌంట్ తీసుకోండి అమ్మ. మీరు కష్టాలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆదుకోవడానికి ఎక్స్గ్రేషియా రూపంలో 5 లక్షల రూపాయలు మీకు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ బాబుకు నేను చెప్పిన ఆ రోజు కూడా చదువులప్పుడు 5వ తరగతి తర్వాత 5వ తరగతి దాకా మీ బాధ్యత. 5 తర్వాత నేను గురుకుల పాఠశాల కూడా వేపిస్తాను, మాట ఇచ్చిన వేపిస్తా. మీ గురించి కూడా ఆలోచిద్దాం. శ్రీకాంత్ చెప్తుంటారు ఎప్పుడు, చూస్తానని మాట్లాడతా. తల్లి నిజంగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత చొరవ చూపించి మీరు చేసారు కాబట్టి.
అలా లా డిపార్ట్మెంట్ కనుక సొసైటీకి ఎట్లయినా యాక్సెస్ లేదు, బట్ రిమైనింగ్ న్యాచురల్ చేయాలి. మాట్లాడతా వీళ్ళంతా గల్ఫ్ కార్మికులు తల్లి. తన రవి, భీమరెడ్డి, తన ఆడియో సార్ పెద్ద సారే, నరేష్ రెడ్డి, కృష్ణ వచ్చిన వాళ్ళకి కలుపుతున్నామే. అరే మీరందరూ బాగా పంపించినప్పుడు అక్కడ కష్టపడ్డారు మనల్ని. ఇక్కడ మరిపల్లి కూడా ఐడియా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు జీవన్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, మా గల్ఫ్ కార్మికుల లేదన్న మనం ఈ సందర్భం కాదు, అసలు కాదు ఈ విషయంలో ప్లీజ్. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గత శాసనసభ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా 5 లక్షలు గురించి ఆ కుటుంబానికి భరోసాగా ఉంటామని చెప్పి ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ఇక్కడ కోనరావుపేట మండలం వేముల నియోజకవర్గంలోని బావుసాయిపేట గ్రామంలో మిత్రుడు బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ వారు ప్రమాదవశాత్తు మరణించడం, దళిత కుటుంబానికి సంబంధించినటువంటి బాగా వెనుకబడినటువంటి కుటుంబం, మరణించిన నాడు కూడా మేము వచ్చి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని ఆనాడు చెప్పడం జరిగింది. ప్రజల ఆశీస్సుతో ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో అనేక పథకాలు హామీలు ఇచ్చినవి అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో వేముల నియోజకవర్గంలో 2 ఇక్కడ బావుసాపేట మరిపల్లిలో కూడా ఒకరు మరణించినటువంటి వారి కుటుంబాలకు మరి 100 రోజుల లోపలనే ఈ కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ మమ్మల్ని సంప్రదించగా గల్ఫ్ కార్మిక నాయకులు కూడా ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి కూడా గల్ఫ్ లో ఉన్నటువంటి కార్మికుల సంక్షేమం కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నడుస్తూ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోవాలని చెప్పని వాళ్ళు కూడా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జేఏసీగా ఉండి వాళ్ళు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం, నేను కూడా ఈ ప్రాంతంలోనే జిల్లా పరిషత్ సభ్యుడిగా, మండల పరిషత్ అధ్యక్షుడిగా, దేవస్థాన చైర్మన్గా ప్రజల మధ్యలో ఈ ప్రాంతం నుంచే గల్ఫ్కి ఎక్కువ వెళ్ళినటువంటి కార్మికుల పక్షాన వీరితో కలిసి పోరాటాలు చేసినటువంటి వాడిగా, ఈ సమస్య బాగా తెలిసిన వాడిగా, ఈ ప్రభుత్వం రాగానే ఎవరైతే 2 మరణించారో నా నియోజకవర్గంలో వీరికి సంబంధించిన వివరాలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఇతర మంత్రులు కూడా ఆ రోజు అక్కడ ఉన్నారు. వారికి చెప్పగానే మరుక్షణమే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వండి, వారి కుటుంబాల్లో ఒక భరోసాను నింపండి, మనం పేద ప్రజల కోసం ఉన్నామనేటువంటి ఆలోచన వారు చెప్పడం. ఈరోజు అంటే మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజులలో ఏవైతే మీ హామీ ఇచ్చినో అమలు చేసేటువంటి కార్యక్రమాలు ఇది కూడా ఒకటి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి చెక్కుని ఈరోజు ఇక్కడ మరణించినటువంటి బొడ్డుబాబు గారి కుటుంబానికి వాళ్ళ భార్య అయినటువంటి శ్రీమతి శిరీష గారికి అందివ్వడం జరిగింది. గల్ఫ్కు వెళ్ళిన వారందరూ కూడా క్షేమంగా తిరిగి రావాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. లేదు ఏదైనా ఇబ్బందులు ఇలాంటివి వచ్చి మరణించిన వారి కుటుంబాలకు ఈ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే గల్ఫ్ కార్మికులకు సంబంధించిన నేతలు చెప్పడం జరుగుతుంది. బహుశా భారతదేశంలో మొట్టమొదటిది 5 లక్షల రూపాయలు ఇవ్వడం, ఎక్కడైనా 1,00,000, 2 లక్షల కంటే ఎక్కువ లేదు. అలాంటి మీరు 5 లక్షల రూపాయలు ఇక్కడ మాటిచ్చి తీసుకురావడం జరిగిందని చెప్పిన మాట చెప్తా ఉన్నారు. ఇంకా రాబో రోజుల్లో కూడా ఇప్పుడే గల్ఫ్ కార్మిక సంబంధించిన నేతలు కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు కానీ ఇంకా మెరుగైనటువంటి విధానాన్ని తీసుకొని వచ్చి గల్ఫ్ కార్మికులకు అండగా ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పి వారు చెప్పిన సూచనలను నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి తప్పనిసరిగా ఆ కార్యక్రమాలు కూడా అమలయ్యే విధంగా చూస్తానన్న మాట ఈ సందర్భంగా ఇస్తూ మరి గల్ఫ్లో మరణించిన కుటుంబాలకు నా వైపు నుంచి మరి ధైర్యాన్ని ఇస్తున్నా, మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని చెప్పని తెలియజేస్తూ మరి మరణించిన ఆ గల్ఫ్ కార్మికుడు బొడ్డు బాబుకు ఇంక ఇతర ప్రాంతాలు మరణించిన వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ భవిష్యత్తులో గల్ఫ్ కార్మికులకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తీసుకెళ్లడం ముఖ్యమంత్రి గారిని మేము కూడా అంతకుముందు చాలా ఉద్యమాలు చేస్తూ మా వివిధ సంఘాల నేతృత్వంలో వారిని రేవంత్ రెడ్డి గారిని కలవడం, గల్ఫ్ కార్మికులు తీసుకెళ్లడం, వారి దగ్గరికి సమస్యను అర్థమయ్యేటట్టు చెప్పడం, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వారి దగ్గరికి వెళ్ళి కలిసి ఈ సమస్య అర్థమయ్యే విధంగా చెప్పినాం. దాన్ని మన్నించి ఇవాళ 5 లక్షల ఎక్స్గ్రేషియా అనేది దేశంలోనే ఎక్కడా లేదు. 1,00,000 రూపాయలు 2 లక్షలు ఉంది కేరళ అటువంటి రాష్ట్రంలో కూడా. కానీ ఇక్కడ 5 లక్షలతోటి ఇది ఇచ్చినందుకు మేము ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మా ఆది శ్రీనివాస్ గారికి మేము చేతులెత్తి దండం పెడుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ ప్రభుత్వానికి మేము మీతో అండగా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాం. రాబో రోజులలో ఇంకా మనం సమగ్ర విధానం తెచ్చి దీని మీద
ఒక పరిశీలన జరిపి దీనికి 5 లక్షల ఎక్స్గ్రేషనే కాకుండా ఏదైతే 500 కోట్లతోటి బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. గత 10 ఏళ్ళుగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఎన్ఆర్ఐ పాలసీ గల్ఫ్ బోర్డు కావాలని మేము పోరాటం చేస్తున్నాం. కేసీఆర్ గారి ప్రభుత్వం కనీసం ₹1 కూడా గల్ఫ్ కార్మిక సంక్షేమాన్ని కేటాయించలేదు, గల్ఫ్ కార్మికుని కనీసం గౌరవించలేదు. అట్లాంటి పరిస్థితులలో మా పోరాటంలో భాగమైన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్ గారు కానీ, జీవన్ రెడ్డి గారు కానీ, దుద్దిల శ్రీధర్ గారు కానీ, పున్నం ప్రభాకర్ గారు కానీ వీళ్ళందరూ మాకు సాయశక్తుల వెన్నంటి నిలబడ్డారు వాళ్ళ పోరాటంలో. అదేవిధంగా వాళ్ళ గవర్నమెంట్ వచ్చినా కూడా హామీ ఇచ్చినట్టు గల్ఫ్ కార్మిక కుటుంబానికి, చనిపోయిన కుటుంబానికి ఒక 5 లక్షలు ఇస్తామన్నారు. 100 రోజుల లోపే దాన్ని చెక్కును ఈరోజు 2 కుటుంబాలకు అందజేయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఒక ముందు చూపు, ఒక దారి ఏర్పడిందని చెప్పి భావిస్తున్నాం. మిగతా కుటుంబాలకు కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి చనిపోయిన కుటుంబాలు 2000కు పైగా ఉన్నాయి. ఆ కుటుంబాలకు కూడా అందే విధంగా మా పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం. గవర్నమెంట్ తోటి సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళతోటి కష్టపడుతూ ఎలాగైతే ఇంతకుముందు పనిచేసినాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలతోటి, రాజకీయ నాయకులతోటి పనిచేసి ఖచ్చితంగా గల్ఫ్ కార్మిక సంక్షేమం కోసం మళ్ళీ 5 లక్షల రూపాయలు అందే విధంగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం 10 సంవత్సరాలు గల్ఫ్ కార్మికులకు తీవ్ర అన్యాయాన్ని చేసింది. మరి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 5 లక్షల రూపాయల చెక్కును విడుదల చేయడం జరిగింది గల్ఫ్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు. అదేవిధంగా భవిష్యత్తులో ఈ రెండింటితోనే కాకుండా ఈ గల్ఫ్లో మరణించిన కార్మికులకు 5 లక్షల ఎక్స్గ్రేషన్ను అందజేయాలి. అదేవిధంగా సమగ్రమైనటువంటి విధానం కొరకు ఒక గల్ఫ్ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి 500 కోట్ల రూపాయలతోటి మరి చనిపోయిన వాళ్ళకే కాదు బతికున్న వాళ్ళకు కూడా అక్కడ ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ప్రభుత్వం ముందుండి ఈ సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క తొలి అడుగుగా మేము భావిస్తున్నాం. దీనికి సానుకూలంగా స్పందించి దీన్ని ఇలా ముందరికి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన ఆది శ్రీనివాస్ గారికి, మన జీవన్ రెడ్డి సాబ్కు, పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గల్ఫ్ కార్మికుల పక్షాన. ఇల్లు లేకపోతే ఇల్లు ఉందా లేదా మరి 6 లక్షలు ఇస్తాం, దిగిద్దాం. ఫస్ట్ పేరు ఇది రాయని రాయి ఊళ్ళో ఎట్లా రేగు సెట్ ఉందా ఇప్పిస్తాం. మీకు 6 లక్షలు ఇప్పిస్తా. మీకు 6 లక్షలు ఇస్తే తెలుసు. 6 లక్షలు ఇల్లు లేకపోతే ఇచ్చుడే. నేను ఆల్రెడీ ఒక పేరు ఇచ్చిన, ఆ పేరు రాలేదు. నేను ఒక పేరు ఇచ్చిన రాలేదు. పెళ్లి రోజు 2 బస్సులు వస్తున్నాయి అటు ఇటు. మనకు కొత్త బస్సులు మనకు వస్తున్నాయి. రాగానే ఒక బస్సు మొత్తం ఇటు తిరుగుతుంది. ఇక గుడ్ మార్నింగ్. నాకు మరిమట్ల డిమాండ్ బాగుంది. మండే పెడుతున్నావు. 2 ట్రిపుల్ పెడుతున్నావు పొద్దున. ఇప్పుడు ఎన్ని నడుతుంది? ఇప్పుడు 2 ట్రిపుల్ నడుతుంది. ఇప్పుడు మరిమట్ల రూటా? ఇది ఒకటి పెట్టు. అంటే అక్కడ వట్టిమల్ల కూడా ఇబ్బంది ఉంది. ఇప్పుడు మనకు కొత్త బస్సులు ఎప్పుడు రావచ్చు? ఇప్పుడు కొత్త బస్సులు వచ్చినాక ఈ రూట్ స్పెషల్ బస్ ఇస్తున్నాం కదా. ఇదే రూట్ బాబు, ఫస్ట్ ప్రైవేట్ ఇవ్వాలి దీనికి. బాగూరులో ఉన్నాయి. రైట్. ఇంకోటి తర్వాత నాగారం రూట్ కూడా ఒకటి ఉంది. ఈ 2 రూట్లు చెప్పేస్తా. ఇక ప్రధాన రూట్ ఎట్లా బస్సులు ఉన్నాయి కదా. ఇక్కడ ఒక ఆడతల్లి
అంటుంది. మీరు బస్సులు ఫ్రీ అంటారు కానీ మాకు బస్సు లేదు అంటుంది. చెయ్యి ఓకే రేపు వస్తుంది మండే నుంచి రైట్ స్టార్ట్. ఉద్యోగం లేదు క్లోజ్. మళ్ళీ కమిషన్ లెవెల్ అడ్డప్పుడు తీసుకోవచ్చు అంటే రీజన్ చెప్పరండి. వరంగల్ కలెక్టర్ గారు లేదు. టర్మినేషన్ అయింది. టర్మినేట్ అయింది. నేను నీకు మళ్ళీ లౌడ్ స్పీకర్ వినిపిస్తా. కొన్ని విషయాలు చెప్పిన నేను ఇంతమంది ఎప్పుడు దాన్ని ప్రయత్నించలేను. ఒక మాట వేరే అన్నాడు, అర్థం చేసుకోవాలి. నీ గిల్ల తెలుసు, నాకు తెలుసు. ఒకటే విషయం, నేను ఉద్యోగము ఏమైందని చెప్పి ఇప్పుడు నాకు ఇంగ్లీష్లో మొత్తాన్ని తొలగించింది కదా. రైట్ కొంచెం తొలగించినాక ఇంకొక మాట చెప్తాను ఇప్పుడు. ఓకే రైట్. ఉద్యోగం అయింది నీకు. ఉద్యోగం కావాలంటే మళ్ళీ ఖాళీ ఏర్పడేట్టు మళ్ళీ దరఖాస్తు పెట్టుకుంటే అవి ఉంటాయి. ఓకేనా? చూద్దాం. అందరూ